కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీలో ఉన్న దొంగలందరూ సైలెంట్ అయిపోయారండి. వైసీపీ పార్టీని అడ్డుపెట్టుకుని ఎవడైతే ప్రజాధనాన్ని దోచేశాడో, ప్రజల్ని రకరకాలుగా హింసించారో, ఇలాంటి దొంగలు రౌడీలు అందరూ సైలెంట్ అయిపోయారు. ఉదాహరణకి కొడాలి నాని ఎక్కడన్నా మీడియాలో కనపడుతున్నాడా? వల్లభనేని వంశీ, రోజా, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎవరు ఇక బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయట్లే. అందరూ సైలెంట్ అయిపోయారు. అయితే ఈ క్రమంలో ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చి తొడగొట్టేయడం మొదలెట్టాడు. ఏదో డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టింది అన్నట్టు పేర్ని నాని మాత్రం ప్రతిరోజు మీడియాలో కనపడుతూ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శలు చేస్తూ వైసీపీ చేసిన పనులని వెనకేసి రావడం మొదలెట్టాడు. అయితే నేను అనుకున్నాను, ఓహో మనోడి దగ్గర ఏమో అవినీతి ఉండదు, అందుకే ఇంతలా చెలరేగిపోతున్నాడు కుర్రోడు అనుకున్నాను. కానీ చేసిన అవినీతి అంతా భార్య పేరని చేసి, భార్యని కేసుల్లో ఇరికించేసి, ఆవిడని జైల్లో పంపించేసి మనోడు సైడ్ అయిపోయి ప్లాన్ వేయడం నాకు తెలియలేదండి. ఆ రోజు వివరాల్లోకి వెళ్తే పేదలు తినే రేషన్ బియ్యాన్ని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద గోదాములు అవసరం ఉంటాయి కదండి. అలాంటి గోదాములు మన పేరు నాని కట్టించాడు. కట్టించింది అతని పేరును కట్టించలేదు, వాళ్ళ భార్య పేరును కట్టించాడు. కట్టించి ఈ పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని దాదాపు 7,700 బస్తాలు ఆ గోదాముల్లో స్టాక్ వేయించాడటండి. ఆ స్టాక్లో నుంచి 3,700 బస్తాలు మాయమైపోయాటండి. 185 టన్నులు. ఎలా మాయమైపోయారో బాబు పేరు నాని అంటే మనోడు ఏం చెప్తున్నాడు తెలుసండి కబుర్లు. హడావుళ్ళలో మేము ఈ బస్తాలు మార్చడానికి ట్రై చేసామండి, అప్పుడు ఎక్కడైనా పడిపోయేమో అని అంటాడంట. ఏమంటే ఒక ఎద్దుల బండి మీద ఓ 10 బస్తాలు వేసుకెళ్తుంటే అందులో బస్తా పడిపోయిందంటేనే మనం నమ్మం. అలాంటిది 3,700 బస్తాలు మిస్ అయిపోతాయా? ఇంకో కారణం చెప్తున్నాడట, ఆ వేబిల్ అంటే తూకం వేసేటప్పుడు ఏమైనా తేడా వచ్చిందేమో అండి. తేడా వస్తే ఓ 100 కేజీలు తేడా వస్తుంది, 200 కేజీలు తేడా వస్తుంది, 185 టన్నులు తేడా వస్తుందా? అయితే మనోడి బొక్కలు బయటపడిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియక పాపం ఆ అమాయకురాలు మా వదిన పేరుని జయసుధ గారితో లెటర్ రాయించాడు గవర్నమెంట్కి. ఏమంటే ఇక మా దగ్గర ఇలా 3,700 బస్తాలు మిస్ అయ్యాయి, మీరు కావాలంటే నేను డబ్బులు కడేస్తానని చెప్పి పాపం ఆవిడతో లెటర్ రాయించాడట. అయితే ఈ లెటర్ కూడా అతను ఎందుకు రాయించాడు ఏంటంటే, ఓ 2 రోజుల ముందు, అంతకో 2 రోజుల ముందు ఆ గోడౌన్ మీదకి మనం రైడింగ్కి వెళ్ళాలని చెప్పి అధికారులు మాట్లాడుకున్నారట. మాట్లాడుకుంటే ఇది ఎలాగో మనోడికి అందేసింది ఉప్పు అందేయడంతో వాడి అమ్మ ఈ 2 రోజుల్లో మనం 3,700 బస్తాలు ఎక్కడ కొంటాం, ఎక్కడ పెడతాం, కాబట్టి దాని బదులు ఈ లెటర్ రాయితే సరిపోద్ది, ఈ 185 టన్నులు కూడా ఎలకలు తినేసి రాస్తే బాగుంటుంది అనేదో పనికిమాల కారణాలు ఎత్తికాడు మనోడు. ఎతికి లెటర్ రాయించాడటండి. లెటర్ అయితే గవర్నమెంట్ ఏమన్నా చేతులు కట్టుకు చూస్తూ కూర్చుంటుందా ఇలాంటి నేరస్తుల పట్ల? పాపం గోడౌన్ ఆవిడ పేరును ఉండటం వల్ల ఈ రోజున పేరుని జయసుధ గారి మీద కేసు నమోదైంది. ఏమో జైలుకి వెళ్లాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లే. అయితే ఏంటి పేద ప్రజలు తినే ఈ రేషన్ బియ్యాన్ని ఇలా అమ్మేసుకున్నారేట నాయన. ఈ పేరుని నాని ఏమో ఈ 3,700 బస్తాలని కాకినాడ తరలించేసి ఉంటాడు. అక్కడున్న దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమో ఆ 3,700 బస్తాలని షిప్పుల్లోకి ఎక్కించేసి ఐవరీ కోస్ట్కు తరలించేసి ఉంటాడు. ఇది తప్పురా బాబు అని ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం తప్పే ఉందండి, బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తే తప్పే ఉంది అని వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అన్నా జగనన్న తప్పలేదు, కానీ మన చేలో పండించుకున్న బియ్యాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కానీ పక్కోడు చేలో పండించుకున్నది, పక్కోడికి అందాల్సిన రేషన్ బియ్యాన్ని అడ్డదిడ్డంగా దొబ్బేసి మనం ఎక్స్పోర్ట్ చేయకూడదన్నా. దాన్ని ఎక్స్పోర్ట్ అంటారు, దాన్ని దొంగతనం అంటారు. అందుకే ఈ రోజున పాపం అభం శుభం తెలియని అమాయకురాలు పేరుని జయసుధ గారి మీద కేసు నమోదైంది. ఏమో ఆవిడ జైలుకి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే. మన పేరునికి ఎటకారం ఎక్కువ ఎప్పుడూ అంటూ ఉండండి, ఒరే బాబు నువ్వు తాడిచెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డికొనేకి ఎక్కినాడట. అంతకుముందు ఎవడో మా పేరు నాయన అంటుడే సంబంధం లేకుండానే 3,700 బస్తాలు అటండి ఎక్కడో పడిపోయాట. 3,700 బస్తాలు వేయింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ తూకంలో తేడా వచ్చి ఉంటుందండి. ఒకటేరా 185 టన్నులు తేడా వస్తుందా? ఇంకా చెప్పేవాడు పేరునైతే వినేవాడు జగనట. అలా ఉంది మీరు చెప్పే కథలు. ఇదండి మన పేరుని నాని గారి ప్రతాపం.